ఒక క్యారెట్ అయితే తీసుకొని ఇట్లా తురిమిన చిన్న చిన్నగా తురిమేసి కొంచెం దీంట్లో నెయ్యి వేయాలి. టేస్ట్ కోసం నెయ్యి చిన్నపిల్లలకి అలవాటు చేయాలి. పడితే మా చిన్న పాపకి అయితే నెయ్యి పడుతుంది అన్నమాట, అందుకే నేను నెయ్యి వేస్తాను. కొంచెం నెయ్యితోనే వాళ్ళకి కొంచెం టేస్ట్ వస్తుంది అన్నట్టు. క్యారెట్ ప్యూరీ దీంట్లోనే ఈ తురుమును వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొన్ని దీంట్లో వాటర్ పోసుకోవాలి. మంచిగా ఉడికేదాకా వాటర్ పోసుకోవాలి. దగ్గరికి వచ్చేదాకా వాటర్ పోసుకొని మంచిగా ఉడకాలన్నట్టు. ఇప్పుడు దగ్గరికి వస్తుంది అన్నట్టు. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. గట్టి ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని గ్రైండ్ పట్టేసేయాలి. గ్రైండ్ పట్టేసి తినిపించేయడమే. ఇక స్మూత్గా చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఉడకాలి, లేదంటే డైజెస్ట్ కాదన్నట్టు. మంచిగా ఇట్లా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని చల్లార్చి గ్రైండ్ పట్టుకోవాలి. పేస్ట్ లాగా అవుతుంది మంచిగా. ఇట్లా దగ్గరికి వస్తుంది అన్నట్టు. దీన్ని కొంచెం ఫ్యాన్కి చల్లారబెట్టేసి గ్రైండ్ పట్టేసి తినిపించడం అంతే. ఇలా మొత్తానికి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది అన్నట్టు. కొంతమంది ఇలాగే దీన్ని స్మాష్ చేసి తినిపిస్తారు, కానీ అట్లా తినిపించాలనిపించదు. గ్రైండర్ పావులోకి తీసుకున్నా దీన్ని గ్రైండ్ అయితే పట్టేసిన. ఇట్లా అయిపోయింది. మ్యాంగో జ్యూస్ లాగా అయిపోయింది. ఇట్లా అయిపోయింది. దీన్ని ఇప్పుడు తినిపించాలి. ఇదైతే నేను ఓన్లీ ఈవినింగ్ టైంలో పెడతాను.